ఉదయకాల ప్రార్థన. సజీవుడవు, సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేశారు, వందనాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, మా అందరికి మంచి నిద్రను అనుగ్రహించారు తండ్రి. అయా, ఈ ఉదయకాలమున మరొక నూతనమైన దినములో ఈ విధంగా మేమందరము కూడా సజీవ సంఖ్యల్లో నిలవబడి ఉన్నాము అంటే అయా, అది మాకున్న బలము వలననో, ఆరోగ్యము వలననో, ధనము వలననో కాదు నాయన. కేవలము కూడా మీరు మా పైన చూపించిన కనికరము, కృపను బట్టే మేము ఈ రోజును సజీవంగా ఉండి చూడగలుగుతున్నాం తండ్రి. మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనంలో తండ్రి సెలవిచ్చిన రీతిగా, అవునయ్యా, మీ సహాయము చేత, మీ యొక్క రక్షణ చేత, మీ యొక్క తండ్రి తోడు వలన మేము ఎటువంటి కార్యములోనైనప్పటికీ నాయన విజయం సాధిస్తాము. ఓడిపోతాము అనే భయము ఈరోజు ఎంత మంది బిడ్డలు అయితే కలిగి ఉన్నారో, మేము సాధించలేము అనే మనసుతో ఎవరైతే ఈ రోజున ప్రారంభిస్తున్నారో, మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి, వారు విజయాన్ని సాధిస్తారు, మీరు వారిని గెలిపిస్తారు అని ధైర్యము కలిగి వారి రోజున తండ్రి ఆ పనులను ప్రారంభించుటకు మీ పైన ఆధారపడి నడవడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాలంలో నాయన అయా, ఈ రోజును మీకే సమర్పిస్తున్నాము. ఈ రోజు మాది కాదు నాయన, మీరు మాకు అనుగ్రహించిన ఉచితమైన దినము ప్రభువా. ఈ రోజున తండ్రి మా మాటలు, మా నడవడిక, మా ప్రణాళికలు, మా ప్రయత్నాలు అన్నీను కూడా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండడానికి సహాయము దయచేయండి. ఈరోజు మా ద్వారా మీరు ఏ కార్యమైతే జరిగించాలని, ఏ కార్యము ద్వారా మీ నామానికి మహిమ తేవాలని అనుకుంటున్నారో ఆ కార్యాలని మా ద్వారా మీరు జరిగించండి తండ్రి. ఎవరు కూడా ఈ లోకములోని చెడును చూసి అయా వారు ఆకర్షింపబడి పాపంలో వెళ్ళిపోకుండా తండ్రి బిడ్డలకు తగిన జ్ఞానము దయచేయండి. అపవాది చిక్కుల్లో ఎవరు కూడా చిక్కుబడకుండా కృప దయచేయండి. మీ యొక్క సర్వాంగ కవచమును వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఈ రోజున చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాం. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ఏ కార్యములు బిడ్డలు చేస్తున్నా వాటన్నిటిలో దీవెనలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆగిపోయిన పనులను బట్టి బిడ్డలు బాధపడుతున్నారు. అవి మరలా స్టార్ట్ అయ్యి అయా వారు వాటిలో ముందుకు సాగే కృప దయచేయండి. ఈ రోజే నూతనంగా కార్యాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారందరిని దీవించండి, వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. నాయన, చేయబోతున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ప్రతి ప్రయాణమును మీకే అప్పగిస్తున్నాం, ప్రతి మార్గమును మీకే అప్పగిస్తున్నాం తండ్రి. మార్గమందు ఎవరికి ఏ ఆటంకాలు, ఏ ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా మరలా వారి వారి గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి నాయన మీరే తోడై ఉండండి ప్రభువా. అదే రీతిన ఈ రోజున తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎవరు కూడా ఈరోజు ఆకలితో అలమటించకుండా సహాయం దయచేయండి. వారికి తండ్రి సమృద్ధైన భోజనమును దయచేయండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. అప్పుల సమస్యల నుంచి దూరపరిచి ఆర్థికంగా వారందరినీ బలపరచండి నాయన. ఎస్ లార్డ్, అదే రీతిన ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారందరికీ మీరు తోడై ఉండండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా ఈ రోజున భద్రపరచండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. అయ్యా, వారందరికీ చదివినవన్నీ కూడా గుర్తుండే జ్ఞాపక శక్తిని దయచేయమని, ఎటువంటి కలవరం లేకుండా వాటన్నిటిలో వారు పార్టిసిపేట్ అవ్వడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, వారి డెలివరీస్ బట్టి వారు కంగారు పడుతుండగా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కృప దయచేయండి. వారి ఆపరేషన్స్ లో కూడా మీరు తోడై ఉండండి.
అయా ప్రార్థిస్తున్నాము. రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభు వారికి అనుకూలంగా ఉండుటకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని మేము ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే మనసు మాకు అనుగ్రహించండి నాయన. అయా, మా తోటి వారితో, మా కుటుంబ సభ్యులతో, మేము పనిచేస్తున్న ప్రతి స్థలాల్లో ప్రతి ఒక్కరితో నెమ్మదిగా ఉండుటకు, ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు లేకుండా అయా మాకు సహాయం అనుగ్రహించండి. ప్రశాంతమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ ఈరోజు చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. సంవత్సరమును దయా కిరీటమును వారికి దయచేయండి నాయన తండ్రి. అయా, మేము మీ బిడ్డలంగా ఉంటుండగా మా నోటి ద్వారా కొందరికైనను మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.